హాయ్ ఫ్రెండ్స్, స్కేపియా క్రెడిట్ కార్డ్ వాళ్ళు తమ కస్టమర్స్ కోసం ఒక కొత్త క్రెడిట్ కార్డ్ని మార్కెట్లోకి అయితే లాంచ్ చేశారు. ఈ కార్డుకి సంబంధించినటువంటి స్పెషాలిటీ ఏంటి అంటే ఇది వచ్చేసి 2-in-1 క్రెడిట్ కార్డ్ అనమాట. అంటే మీరు కనుక ఒక క్రెడిట్ కార్డ్కి అప్లై చేసి తీసుకున్నట్లయితే మీకు 2 క్రెడిట్ కార్డ్స్ అనేవి వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా వీళ్ళు ఒక స్పెషల్ క్రెడిట్ కార్డ్ని మార్కెట్లోకి అయితే తీసుకొచ్చారనమాట. ఇదే స్కేపియా క్రెడిట్ కార్డ్ అనమాట. సో స్కేపియా అంటే మనందరికీ తెలుసు, ఫెడరల్ బ్యాంక్ సంబంధించినటువంటి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అనమాట ఈ యొక్క స్కేపియా క్రెడిట్ కార్డ్ అనేది. సో ఇంతకు ముందు ఈ యొక్క క్రెడిట్ కార్డ్కి చాలా మంది అప్లై చేసి తీసుకొని ఉంటారు. చాలా మందికి ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకున్న తర్వాత రిజెక్ట్ కూడా అయి ఉంటుంది. అలా ఎందుకు అయి ఉంటుందంటే, సో ఫెడరల్ బ్యాంక్ సంబంధించినటువంటి ఒక కండిషన్ అనేది ఉంటుంది అనమాట. అది ఏంటి అంటే, ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్కి సంబంధించి మీకు కనుక గతంలో ఏమైనా క్రెడిట్ కార్డ్స్ ఉన్నా, దీనికి సంబంధించినటువంటి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీ దగ్గర ఉన్నా ఇంకొక క్రెడిట్ కార్డ్ అనేది మీకు ఇవ్వరు అనమాట. సో ఫెడరల్ బ్యాంక్ సంబంధించినటువంటి ఒక్క క్రెడిట్ కార్డ్ మాత్రమే మీకు ఇస్తారు. ఇంకొక క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకుంటే మీకు ఇవ్వరు. అటువంటి ఒక కండిషన్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు మనకు ఆ కండిషన్ అనేది కూడా తీసేశారు. దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు కనుక మీరు ఈ యొక్క క్రెడిట్ కార్డ్కి అప్లై చేసి తీసుకున్నట్లయితే మీకు రావడానికి హయ్యర్ ఛాన్సెస్ అనేటివి ఉంటాయన్నమాట. సో ఇంతకీ ఈ యొక్క క్రెడిట్ కార్డు మీకు ఎలా వస్తుంది, ఎలా అప్లై చేసి తీసుకోవాలి, దీని ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి, అలాగే ఈ యొక్క క్రెడిట్ కార్డ్స్ మీరు కనుక తీసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే మీకు చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆ బెనిఫిట్స్ ఏంటి అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను అఫ్జల్, మీరు చూస్తున్నారు ఏఆర్ టెక్ టీ. వీడియో చూశాక మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనము ఈ యొక్క స్కేపియా క్రెడిట్ కార్డ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాము. రండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ క్రెడిట్ కార్డ్ మనం తీసుకుంటే మనకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేసి అయితే మాట్లాడదాము. సో ఫస్ట్ ఈ స్కేపియా క్రెడిట్ కార్డ్ మీరు తీసుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, ఈ క్రెడిట్ కార్డ్ వచ్చేసి మీకు లైఫ్ టైం ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎటువంటి జాయినింగ్ ఫీజు కానివ్వండి, ఎటువంటి రెన్యువల్ ఫీజు కానివ్వండి మీరైతే పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మీ కార్డు కనుక ఎలిజిబిలిటీ అయినట్లయితే మీకు ఫ్రీగా కార్డ్ అనేది ఇస్తారు. దీన్ని లైఫ్ టైం ఫ్రీగా అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే, ఈ కార్డు వచ్చేసి 2-in-1 కార్డ్ అనేది చెప్పాం కదా. అది ఏంటి అంటే, ఈ కార్డు వచ్చేసి 2 కార్డ్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులో ఉన్నటువంటి 2 కార్డ్స్ ఏంటి అంటే, ఒకటి వచ్చేసి వీసా వేరియంట్లో రావడం జరుగుతుంది, ఇంకోటి వచ్చేసి రూపే వేరియంట్లో రావడం జరుగుతుంది. సో వీసా వేరియంట్ అంటే మనకు తెలుసు, ఇది జస్ట్ మనము ఆ స్వైపింగ్ మిషన్స్ అటువంటి వాటి దగ్గరలో మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. ఈ రూపే క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి అంటే, ఇది వచ్చేసి మన యూపీఐ యాప్ ఏవైతే ఉంటుందో వాటిలో లింక్ చేసుకొని దీన్ని అయితే డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఈ యొక్క రూపే క్రెడిట్ కార్డ్ వల్ల మనకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. రూపే క్రెడిట్ కార్డ్స్ అంటే ఏంటి అని చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒకవేళ మీకు రూపే క్రెడిట్ కార్డ్కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏంటి అని తెలుసుకోవాలంటే లింక్ దానికి సంబంధించి ఒక వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో రూపే క్రెడిట్ కార్డ్స్ అంటే ఏంటి అంటే, దీన్ని డైరెక్ట్గా మనం యూపీఐ యాప్స్లో లింక్ చేసుకోవచ్చు. లింక్ చేసుకొని 10 రూపీస్ 20 రూపీస్ ఇటువంటి పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా ఇందులో మనకు రూపే వేరియంట్లో కూడా కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఒక క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకుంటే 2 కార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్. ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే, ఈ కార్డు మీరు తీసుకున్న తర్వాత ఈ కార్డు కనుక మీరు యూజ్ చేసి 10,000 ఖర్చు చేసినట్లయితే, ఈ నెలలో మీరు 10,000 ఖర్చు చేసినట్లయితే నెక్స్ట్ మంత్లో మీకు ఎయిర్పోర్ట్ లాంచెస్ ఏవైతే ఉన్నాయో ఇవి అన్లిమిటెడ్గా ఎన్నిసార్లన్నా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే అన్లిమిటెడ్ ఎయిర్పోర్ట్ లాంచెస్ అయితే మీకు రావడం జరుగుతుంది. అది మీరు యూజ్ చేసుకోవాలంటే పర్ మంత్ 10,000 రూపీస్ ఖర్చు చేసినట్లయితే చాలు, మీరు ఎయిర్పోర్ట్ లాంచెస్లో అన్లిమిటెడ్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇందులో ఉన్నటువంటి ఒక బెస్ట్ బెనిఫిట్ అని చెప్పొచ్చు. అలాగే ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే, మీరు కనుక ఎక్కువ బయట దేశాలకి ప్రయాణం చేస్తున్నట్లయితే మీకు 0.4x మార్కప్ అనేది ఉంటుందన్నమాట. మీరు కనుక బయట తీసుకెళ్లి ఈ కార్డుని ఖర్చు చేసినట్లయితే ఈ యొక్క కార్డు పైన మీకు ఎటువంటి ఛార్జెస్ అనేటివి పడవు. 0.4x మార్కప్ అనేది మీకు ఉంటుందన్నమాట. అది ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్. నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే, రివార్డ్ పాయింట్స్కి సంబంధించినటువంటి ఒక బెనిఫిట్ కూడా ఇందులో మనకు ఉంటుందన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే, మీరు కనుక ఈ యొక్క స్కేపియా యాప్ ఏదైతే ఉందో దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ యొక్క క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినట్లయితే, అంటే మనం ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకోవడం కోసం ఇక్కడ మనకు చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఆ ఆప్షన్స్ అన్ని కూడా మనం యూజ్ చేసి ఈ యొక్క క్రెడిట్ కార్డ్ ద్వారా ఇక్కడి నుంచి రివార్డ్ పాయింట్స్ అనేటివి ఎర్న్ చేసుకోవచ్చు. అవి ఎలా వస్తాయంటే, పర్ 100కి 20 రివార్డ్ పాయింట్స్ మనం ఇక్కడ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. దీని వాల్యూ ఎంత అనేది కూడా నేను మీకైతే చెప్తాను. సో ఇక్కడ నుంచి ఈ యొక్క యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి యూజ్ చేయండి. యూజ్ చేసినందుకు కానీ మీకు 20 రివార్డ్ పాయింట్స్ పర్ 100కి రావడం జరుగుతుంది అనమాట. అలాగే ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, ఈ యొక్క క్రెడిట్ కార్డ్ని మీరు ఈ యొక్క స్కేపియా యాప్లోనే కాదు బయట ఉన్నటువంటి యాప్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు.
అక్కడ యూజ్ చేసినందుకు కానీ మీకు పర్ 100కి 10 రివార్డ్ పాయింట్స్ అనేటివి మనకు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఇందులో రివార్డ్ పాయింట్స్ అనేటివి రావడం జరుగుతుంది. దీన్ని అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు ఈ యొక్క రివార్డ్ పాయింట్ వాల్యూ ఎంత ఉంటుందంటే 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 20 పైస్ అనమాట. సో ఈ విధంగా మనకు రివార్డ్ పాయింట్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఈ మనకు వచ్చినటువంటి ఈ రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మనం రీడమ్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ యొక్క స్కేపియా యాప్ ఏదైతే ఉందో దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడి నుంచి మనం ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ బుక్ చేసుకోవచ్చు. వాటన్నిటికీ మనం ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ అనేటివి రీడమ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకు ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్. సో అలాగే మనకు ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే ఈ యొక్క స్కేపియా యాప్ అనేది ఏదైతే ఉందో ఆ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేస్తున్నప్పుడు ఇక్కడి నుంచి మీరు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలనుకున్నా, బస్ టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటున్నా, మెయిన్గా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు మీరు యొక్క ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవడం కోసం సెర్చ్ చేసినట్లయితే అక్కడ మీకు చూపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటారో అక్కడ బుక్ చేసుకోవడం కోసం ట్రైన్ టికెట్స్ లేకపోతే మధ్యలో మీకు వేరే ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా అనేసి కూడా చూపిస్తుంది. అలాగే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు అన్న కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తుంది. సో ఈ విధంగా మనకు మంచి సజెషన్స్ అవి ఇచ్చే విధంగా అయితే దీన్ని ఈ యొక్క డెవలప్ చేశారనమాట. సో ఈ ట్రావెల్స్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఈ యొక్క యాప్ అనేది బాగా యూస్ అవుతుంది. ఈ యాప్ యూస్ చేసుకున్నట్లయితే మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో అది కూడా మనకు ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ అనమాట. సో ఈ విధంగా ఇందులో ఉన్నటువంటి మెయిన్ బెనిఫిట్స్ అనేటివి ఏవైతే ఉంటాయో అవైతే ఉన్నాయన్నమాట. సో ఈ బెనిఫిట్స్ అన్ని మీరైతే పొందొచ్చు. దాంతోపాటు ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అనేది మీకు లైఫ్ టైం ఫ్రీగా కూడా రావడం జరుగుతుంది. సో ఇక ఈ క్రెడిట్ కార్డ్కి సంబంధించినటువంటి ఎలిజిబుల్ క్రైటీరియా ఎలా ఉంటుంది అంటే అన్ని కార్డ్స్ ఉన్నట్లే దీనికి కూడా మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది చెక్ చేస్తారు, మీ ఏజ్ అనేది చెక్ చేస్తారు, అలాగే మీ యొక్క ఇన్కమ్ అనేది చెక్ చేస్తారు. ఈ 3 కనుక బాగున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ అనేది మీకు రావడం జరుగుతుంది. మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్కి సంబంధించినటువంటి లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరైతే అప్లై చేసుకోండి. సో నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను, ఆల్రెడీ ఎవరికైతే ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అనేటివి ఉంటాయో, దాని కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ అనేటివి ఉంటాయో వాళ్ళు కనుక గతంలో ఈ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకి రావడం లేదనమాట, వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఆ యొక్క కండిషన్ని పక్కన పెట్టారు. సో ఆల్రెడీ క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క కార్డుకి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత మీకు కనుక కార్డు ఓకే అయినట్లయితే మీ కార్డు అనేది రావడం జరుగుతుంది. ఒక కార్డు కాదు, 2 కార్డులు అనేది రావడం జరుగుతుంది. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా స్కేపియా క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడింది అనుకుంటున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ కూడా చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.